బ్రేకింగ్ చూస్తున్నాం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మరో 2 ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే జిల్లాలో 3 బహిరంగ సభలకు హాజరైన కేసును మంత్రి పువ్వాడ, ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ పరిశీలించారు. ప్రజా ఆశీర్వాద బహిరంగ సభకు వేలాదిగా జనం తరలి రావాలని మంత్రి పువ్వాడ కోరారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మన ప్రతినిధి ఖమ్మం నుంచి ఉపేంద్ర లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఉపేంద్ర, చెప్పండి. రైట్, రాజశేఖర్, ఖమ్మం జిల్లాపై సీఎం కేసీఆర్ ప్రత్యేక ఫోకస్ పెట్టి 2023 ఎన్నికలు ఎలాగైనా సరే మెజార్టీ స్థానాలను గెలుపొందించుకోవడం కూడా అన్ని రకాల వ్యూహాత్మక అడుగులేస్తా ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం కేంద్రం అలాగే కేంద్రంలో ఈ రోజు బహిరంగ సభ నిర్వహించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మెజార్టీ స్థానాలు సాధించి గులాబీ జెండాను ఎగరవేయాలని చెప్పేసి వ్యూహాత్మకంగా అడుగులేస్తున్న నేపథ్యంలో ఈరోజు కొత్తగూడెం ప్రస్తుతం ఉదయం మధ్యాహ్నం 12 గంటలకు ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా కొత్తగూడెం కేంద్రంగా ప్రకాశం మైదానంలో బహిరంగ సభ ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికే పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో బహిరంగ సభకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు జగన్ కూడా భారీ ఎత్తున దృష్టి సారించేందుకోసం కూడా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర నేతృత్వంలో నియోజకవర్గ వ్యాప్తంగా అటు ఇల్లెందూరు, ఖమ్మం అలాగే ప్రధానంగా కొత్తగూడెంకి సంబంధించినటువంటి ఈ 2 నేతల నుంచి కూడా జనాన్ని సమీక్ష కోసం కూడా ఇప్పటికే ప్రజలకు విధంగా జనాన్ని సమీకరణ కోసం కూడా వాహనాల ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో కనబడుతుంది. ఈ నేపథ్యంలో కొత్తగూడెం కేంద్రంలో జరుగుతున్నటువంటి బహిరంగ సభకు జన సమీకరణతో పాటుగా జనాన్ని సమీకరించేందుకోసం కూడా ఇప్పటికే కార్యకర్తలు పనిచేస్తున్న నేపథ్యంలో కొంతమంది కార్యకర్తల సభా ఏర్పాట్లు ఇప్పటికే పూర్తిగా నిమగ్నమైన నేపథ్యం కూడా కనబడతా ఉంది. అసలు కొత్తగూడెం బహిరంగ సభకు సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ మనతో పాటు బీఆర్ఎస్ సంబంధించిన కొంతమంది నేతలు ఉన్నారు. వాళ్ళు కూడా కొద్దిసేపు వాళ్ళతో మాట్లాడి కొన్ని అంశాలు కూడా తెలుసుకుందాం. సార్, ఎలా ఉంది బహిరంగ సభ ఏర్పాట్లు ఎలా చేస్తా, ఎంతమంది జన సమీకరణ జరగబోతా ఉంది? రాష్ట్ర మంత్రి, తెలంగాణ ఉద్యమ నాయకుడు, మా రథసారథి కొత్తగూడెం జిల్లాకి విచ్చేస్తున్న సందర్భంగా గత 4 రోజులు 5 రోజుల నుండి కూడా రవిచంద్ర మన ఎంపీ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఏర్పాట్లు జరగడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇంతవరకు కనీ విని ఎరగని విధంగా ఏర్పాట్లు చేయటం జరిగింది. మరి జన సమీకరణలో కూడా ఇవాళ 1,00,000 మందికి పైగా వచ్చే అవకాశం ఉందనేసి ప్రజల ద్వారా మాకు జరిగింది. మీరు చెప్పండి చందు గారు. ఈ రోజు మాకు పండగ వాతావరణం నెలకొంది. మా అపర భగీధరుడు కేసీఆర్ గారు వస్తున్న శుభ సందర్భంలో మా ఇన్ఛార్జ్ వద్దిరాజు రవిచంద్ర గారి ఆధ్వర్యంలో ఈ రోజు 70 నుంచి 80 వేల మంది ఈ రోజు సభకి హాజరు. వాళ్ళ మజ్జిగ, వాటరు, అన్ని విధాల సౌకర్యాలు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పండగ వాతావరణంలో ప్లస్ 2000 నుంచి ఈ రోజు వరకు అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గాలు చేశాయో అవన్నీ మాకు ఓట్ల రూపంలో కలిసి వస్తాయని మేము ఆశిస్తూ 70,000 మెజార్టీతో ఈ నియోజకవర్గాన్ని మా ఇన్ఛార్జ్ గాయత్రి రవిచంద్ర గారి ఆధ్వర్యంలో మంచి డైనమిక్ లీడర్, యూత్ అంతా అట్రాక్ట్ అయ్యి సంతోషంగా పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. రైట్, ఇది ప్రస్తుతం కొత్తగూడెం కేంద్రంగా శ్రేణుల్లో ఉన్నటువంటి నేతలు కూడా పూర్ణంగా భావిస్తా ఉన్నారు. సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లా మీద ప్రత్యేక ఫోకస్ చేయడంతో పాటు కొత్తగూడెం జిల్లా మీద కూడా ప్రధానమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేశారు. ఆ ప్రధానమైనటువంటి ఈ ఖమ్మం నుంచి భద్రాద్రి సంబంధించినటువంటి నేపథ్యంలో భద్రాద్రికి రామాలయానికి సంబంధించిన కరకట్ట నిర్మాణ అంశంతో పాటు సీతారామ ప్రాజెక్టు మీద ప్రధానంగా ప్రసంగించేటువంటి అవకాశం కూడా ఉందని కూడా చాలా మంది ఇప్పటికే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత 2 సభలు అంటే కల్లూరులో జరిగిన సభ, జిల్లా చెరువులో జరిగినటువంటి సభతో పాటు ఇల్లెందులో జరిగినటువంటి బహిరంగ సభ, ఈ రోజు ఖమ్మం కొత్తగూడెంలో జరిగే సభలో సీఎం
కేసీఆర్ ఎవాల్యుయేట్ చేస్తూ ఈ రోజు ఉపన్యాసం ప్రారంభిస్తారు, ఎటువంటి వరాలు ఎటువంటి హామీలు ఈ కొత్తగూడెం జిల్లాకి ఇవ్వబోతా ఉందనేటువంటి ప్రధానంగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ డయాస్ మీద ఉన్న బహిరంగ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్ల భాగంగా భారీ ఎత్తున ఫ్లెక్సీలతో పాటు అలంకరణ ప్రాంతం కూడా వేశారు. ఇప్పుడు జరిగినటువంటి సభలో కంటే కొత్తగూడెం జరిగేటువంటి సభ ప్రధానమైనటువంటి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక్కడ 2014 ఎన్నికల్లో విజయడంకం మోగించినటువంటి బీఆర్ఎస్ శ్రేణులు 2018లో కేవలం ఖమ్మం కేంద్రంగా గెలిచినటువంటి బీఆర్ఎస్ ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఫోకస్ చేసే నేపథ్యం కనబడతాం. అన్ని చోట్ల కంటే దాదాపు జాతీయ స్థాయిలో జరిగేటువంటి బహిరంగ సభ ఏర్పాటు చేసినట్టుగానే ప్రస్తుతం ఖమ్మంలో కొత్తగూడెంలో ఉన్నటువంటి బహిరంగ సభ ఏర్పాటు కూడా ఇక్కడ చేస్తారు. ఇక్కడ జనం కూడా ఇప్పటికే తండోపతండలో కదిలిచ్చేందుకోసం కూడా అక్కడ వాలంటీర్లు కూడా వచ్చి పనిచేస్తున్నటువంటి నేపథ్యం కూడా కనబడతా ఉంది. దాదాపు ఇక్కడికి మిట్టపల్లి సురేందర్ నాయకత్వంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసేందుకోసం కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా అక్కడ ఉన్నటువంటి నేతలు కూడా ఇప్పటికి ఏర్పాటు చేస్తారు. ప్రధానంగా వద్దిరాజు రవిచంద్రకు సంబంధించి ప్రధానమైన ఫోకస్ చేస్తూ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే బీఆర్ఎస్ పట్ల ఉన్నటువంటి వ్యతిరేకత భావజాలం లేకోకుండా కూడా అందరిని కూడా సమన్వయపరుస్తూ దాదాపు ఇల్లెందుకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో కొత్తగూడెం సంబంధించిన ప్రాంతాల్లో ఎక్కడైతే అసంతృప్తి వాదులు ఉన్నారో వాళ్ళందరూ కూడా తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా కలిసి మేనేజ్ చేసి ఈ రోజు బహిరంగ సభ ఎందుకు సక్సెస్ చేయాలో ప్రాధాన్యతను కూడా ఇప్పటికీ వివిధ శ్రేణులు చెప్పుకుంటా ఉన్నారు. ఏదేమైనా సరే కొత్తగూడెంలో జరిగేటువంటి బహిరంగ సభ రానున్నటువంటి రోజుల్లో ఖమ్మం జిల్లాలో మరింత పట్టు సాధించేందుకోసం ఉపయోగపడుతుందని చెప్పేసి భావిస్తా ఉన్నారు. మరోవైపున ఖమ్మం కేంద్రంగా ఉన్నటువంటి కువాడ అజయ్ కుమార్ నేతృత్వంలో జరిగేటువంటి బహిరంగ సభ కూడా అక్కడ భారీ ఎత్తున ఏర్పాటు చేస్తారు. దాదాపు అక్కడ కూడా 70,000 మంది పైగా జనాన్ని సమీకరించేందుకోసం 2 జిల్లా కేంద్రంలో జరిగేటువంటి బహిరంగ సభలు జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం అన్ని కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఉత్సాహపరిచే విధంగా ప్రతి కార్యకర్తలోకి వెళ్ళి ప్రతి ప్రజానీకంలోకి వెళ్ళి బీఆర్ఎస్ ని ఓట్లు అభ్యర్థించే విధంగా ఉంటాయని చెప్పేసి కూడా భావిస్తా ఉన్నారు. ప్రధానంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి ఖమ్మం కేంద్రంగా పోవాడు అజయ్ కి ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు అలాగే అజయ్ మధ్య జరుగుతున్న పోటీ విషయంలో కూడా ప్రధానంగా అక్కడ ఉపన్యాసం కూడా ప్రాధాన్యత సంతరించుకుందని కూడా శ్రేణులు అభిప్రాయపడతా ఉన్నారు. ఖమ్మం జిల్లాలో జరుగుతున్న బహిరంగ సభ రానున్నటువంటి రోజులు బీఆర్ఎస్ శ్రేణులకు ఎటువంటి ఉత్తేజన ఇవ్వబోతా ఉంది, ఖమ్మం జిల్లా ప్రజలపై ఏ రకంగా ప్రభావం పడబోతా ఉందన్న అంశాల గురించి కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో కూడా ప్రజలు ఆసక్తి ఎదురుచూస్తున్న నేపథ్యం కనబడతా ఉంది. ప్రస్తుతం 2 జిల్లాలో ఉన్నటువంటి బహిరంగ సభ ఏర్పాట్లకు సంబంధించిన బహిరంగ సభ మధ్యాహ్నం 3 గంటలకు కూడా జరిగేటువంటి బహిరంగ సభ కూడా అక్కడ కూడా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేస్తామని కూడా శ్రేణులు చెప్పుకోవడం నేపథ్యం కనబడుతుంది. ఇది ప్రస్తుతం ఖమ్మం జిల్లా పరిస్థితి. కెమెరా పర్సన్ హరితో ఉపేందర్, అమ్మ న్యూస్, ఖమ్మం జిల్లా నుంచి. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్.